టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి. అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 20 కేజీల గంజాయిని పట్టుకున్న ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు. ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమన్న డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా చౌటుప్పల్లో 2K రన్ను ప్రారంభించిన మండలం విద్యాధికారి గురువారావు. ఘనంగా మలిదశ తొలి అమరుడైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి వేడుకలు. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా పోలీస్ కృష్ణయ్య వర్ధంతి వేడుకలు. గుండాలం మండల కేంద్రంలో ఘనంగా పోలీస్ కృష్ణయ్య వర్ధంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేదలకు, చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు అన్నారు. ఆదివారం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్కు వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. పేదలకు, చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని నకరికల్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు అన్నారు. ఆదివారం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్కు వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలకు, పేద విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటున్నారని అన్నారు. జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తనయుడు ప్రతీక్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు సహకారం అందిస్తూ వారిలో తన కొడుకును చూసుకుంటున్నాడని అన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడంలో వారిది గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చదువుకునే ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తున్నాడని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు, క్రికెట్ ఆర్గనైజర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆంగోతు ప్రదీప్ నాయక్, భువనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, జూలకంటి శ్రీనివాస్, అలకుంట్ల మోహన్ బాబు, బొజ్జ శంకర్, ఇతియాజు, భువనగిరి ఆనంద్, ఏర్పుల రవి, ఆమెద్, చిన్నాల జానయ్య, మధుసూదన్ రెడ్డి, పున్న గణేష్, నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి, గుండగోని సాయి, వజ్జ రమేష్, గాలి నాగరాజు, మామిడి కార్తిక్, పేర్ల ఈశ్వర్, మహమ్మద్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి మెట్లదారి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి మెట్లదారి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్యులందరూ కలిసి ఒకే తాటి మీదికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరి ఎంతో మందికి అన్నప్రసాద వితరణ చేపట్టాలని, వారందరికీ వాసవిమాత ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రభుత్వ విప్ బీర్ల తెలిపారు. పోకల రవి, తడక వెంకటేష్, బెల్జా భాస్కర్, సుభాష్, రమేష్, రంగం సత్యం, బాలేష్, అశోక్, రమేష్ పాల్గొన్నారు. చూసిన ఉదయం వార్త పంపించేసిన సార్ కూడా చూసిండు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ సార్ కొంచెం ఒక్క సెకండ్ స్ట్రైట్ గా ఎరగండి. సార్ 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 ఒకసారి చూడరా సార్. సార్ అన్న ఒక్కసారి బాబాయ్ ఆడు ఆడవాడు తీసుకోండి సంత కలిసి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా అమావాస్య రోజు అన్నదానం చేస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉంటుందని చెప్పి ఆ కన్యాక పరమేశ్వర ఆశీర్వాదం వల్ల ప్రతి అమావాస్య రోజు వైశ్యులంతా కూడా పెద్ద ఎత్తున పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇక అందులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. నిజంగా కూడా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్య వైశ్యులంతా కూడా ఏకతాటి నుండి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో కూడా కీలకంగా ఉన్నటువంటి ఆర్య వైశ్యులు నిరుద్రాభివృద్ధి చెందాలి. ఆ కన్యాక పరమేశ్వర ఆశీర్వాదం వల్ల ఇంకా కూడా వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టిన వాళ్ళకి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు యాదగిరిగుట్ట మండలం టౌన్లో ఆర్యవైశ్య అంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యులందరం కలిసి పట్టణ ఆర్యవైశ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాగే ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయడానికి పట్టణ ఆర్యవైశ్యులంతా కూడా నిర్వహించుకున్నారు. వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, అలాగే మరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ గారు మరియు నవీన్ కుమార్ గారు, బిల్గం సంతోష్ గారు హాజరయ్యారు. వారికి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనారిటీ గురుకుల పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారుగుండ వెంకటేష్తో కలిసి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి అక్కడ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనార్టీ గురుకుల పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారుకొండ వెంకటేష్తో కలిసి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి అక్కడ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 20 ఎకరాలలో పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. తాను కస్తూర్బా మైనార్టీ పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. స్ప్రెడ్ ఇండియా, సువెన్ ఫార్మా సహకారంతో 7 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలకు ప్రహరీ గోడ, ప్లేగ్రౌండ్ నిర్మాణం చేస్తామని చెప్పారు. పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని, 1,20 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ అధికారి గామయ్య, ఎస్సీ సంక్షేమాధికారి లత, ఎస్టీ సంక్షేమాధికారి రమేష్ నాయక్, డిఈఓ అశోక్, గురుకుల పాఠశాల స్పెషల్ ఇన్ఛార్జ్ నారాయణమ్మ, డీసీడీఓ పూలన్, కౌన్సిలర్లు మహమ్మద్ షఫీ, వెలుగు వెంకన్న, రామ్మూర్తి యాదవ్, రమేష్ నాయుడు, ధర్మనాయక్, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న, యాట ఉపేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. स्कूल में अडॉप्ट किया सब्जेक्ट ఏ క్లాస్ అమ్మాయిది ఎంతమంది ఉన్నారు పిల్లలు 15 पापा का नाम रामकृष्ण है, मेरी माँ का नाम पुष्पलता है, मेरी बड़े बहन का नाम अक्षय है और मेरी उर्दू टीचर का नाम रुखसाना बेगम नीचा है. రెండు మురిగిపోయినాయి ఉన్నా అదంతా ఎట్లా వాడు సపరేట్ ఒకసారి తీసుకురా బాగుంది బియ్యం వెజ్ కర్రీ అంట మేడం వస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ని నేను అడాప్ట్ చేసుకోవటం. మరి గత సంవత్సర కాలంలో ఇక్కడ అంచెలంచెలుగా ఈ స్కూల్కు కావాల్సిన వసతులన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు వస్తున్నాం. ఇది మైనార్టీకి సంబంధించిన
కేజీబీవీలో అంటే ఒక రకంగా గత ప్రభుత్వంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం జరగటం జరిగింది. దానికని ఇక్కడ ఇంట్రెస్ట్గా ఇక్కడ మేము వసతులు కల్పించాలని చెప్పి ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే ఈరోజు పేద వర్గాలన్నీ కూడా డెవలప్ కావాలన్నా ఒక విద్యనే మార్గం అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచి ఎక్కడికక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువగా 25 ఎకరాలలో నర్సరీ నుంచి 12th వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా పెట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా విద్యా కమిషన్ మెంబర్లు కానివ్వండి, విద్యా కమిషన్ కానీ నాయకులను కూడా మరి ఈ మధ్య చూసినట్టయితే అక్కడక్కడ కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి మీరు విజిట్లు చేయండి, ఏం జరుగుతున్నదో తెలుసుకోండి, ఇంకేమైనా కావాలంటే కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ పరిశీలించినప్పుడు చాలా నీట్గా ఇక్కడ ఈ స్కూల్ కూడా మెయింటెనెన్స్ కానివ్వండి, ఫుడ్ పెట్టే విషయంలో కానీ. ఆదివారం గచ్చిబౌలిలోని నానకురాంగూడ సర్కిల్లో ఎస్టీఎఫ్సిఐ ప్రవీణ్ కుమార్, డిటిఎఫ్ ఎస్ఐ శంకర్, శ్రీకాంత్, యాదయ్య, ప్రదీప్, శేఖర్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుండి హైదరాబాద్కు ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 20 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం గచ్చిబౌలిలోని నానక్రామ్గూడ సర్కిల్లో ఎస్టీఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్, డిటిఎఫ్ ఎస్ఐ శంకర్, శ్రీకాంత్, యాదయ్య, ప్రదీప్, శేఖర్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్కు ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 20 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసులను గమనించిన కారును డ్రైవర్ హీరా ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్లి పరారయ్యాడు. కారు ఇంజన్ లోపల 13, డిక్కీ వెనుక లోపట 4 గంజాయి ప్యాకెట్లు లభించాయి. గంజాయిని పట్టుకున్నటువంటి ఎస్టీఎఫ్, టీటీఎఫ్ టీంలను ఎక్సైజ్ పోలీసులను డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ అభినందించారు. రెండు సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు ఈ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 12వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడారు. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు ఈ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 12వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. మా గాంధీజీ విద్యా సంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ను ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభించి 12 నెలలుగా ప్రతి నెల 1వ తేదీన నిరుపేదలందరికీ నిత్యావసర సరుకుల్ని ఉచితంగా పంపిణీ చేయడం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా చాలామందికి కూతురులు లేకుండా, కుమారులు లేకుండా, ఎటువంటి ఆసరా లేనటువంటి మహిళలు, అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యం సహకరించక ఎటువంటి పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నవారిని ఈరోజు చండూరు మున్సిపాలిటీలో ఎంచుకొని వారందరికీ కూడా ప్రతి నెల నిత్యావసర సరుకుల్ని మా గాంధీజీ ఫౌండేషన్ పంపిణీ చేస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చెప్పలేము. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి రేషన్ బియ్యం తెచ్చుకొని గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఆ కిరాణా సామాన్ని వాడుకొని సంతృప్తిగా వాళ్ళు భోజనం చేస్తూ ఆరోగ్యంగా నివసిస్తున్నామని చెప్తూ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఈ విధంగా పేదలకు సేవ చేస్తూనే, అదేవిధంగా మాకున్నటువంటి గాంధీజీ విద్యా సంస్థల్లో కూడా చాలామంది విద్యార్థులకు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు అతి తక్కువ ఫీజులతోనూ, కొంతమంది విద్యార్థులకు ఫీజులు తీసుకోకుండా మరి విద్యను కూడా అందించడం అనేది జరుగుతుంది. పరిస్థితులను బట్టి సమాజంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా అప్పుడప్పుడు మరి మా ఫౌండేషన్ ద్వారా వారికి ఆర్థిక సహకారం, వస్తు రూపేణ సహకారాన్ని అందిస్తూ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ గాంధీజీ ఫౌండేషన్ ద్వారా పేదలకు కొన్ని మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మరి ఆయురారోగ్యాలతో ఈ పెద్ద మనుషులందరూ కూడా నివసించాలని, ఆనందంగా నివసించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. చౌటుప్పల్ మండల పరిధిలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా చౌటుప్పల్ మండలం విద్యాధికారి గురువారం ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులకు టూకే రన్ కార్యక్రమాలను జెండా ఊపి ప్రారంభించారు. చౌటుప్పల్ మండల పరిధిలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా చౌటుప్పల్ మండలం విద్యాధికారి గురువారం ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులకు టూకే రన్ కార్యక్రమాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల నుండి వించేసిన విద్యార్థులకు ఇంధన వనరులు అనే వంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మండల విద్యాధికారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటయ్య, శోభ శ్రీనివాస్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్, ట్రినిటీ పాఠశాలల చైర్మన్ కృష్ణారావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా తెలంగాణ ముద్రాజ్ మహాసభ వెలుగు రవి ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ కృష్ణయ్య ముద్రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా తెలంగాణ ముద్రాజ్ మహాసభ వెలుగు రవి ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ కృష్ణయ్య ముద్రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీరుడు పోలీస్ కృష్ణయ్య ముద్రాజ్ తెలంగాణ సాధించిన తర్వాత వారి విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినారు. అదేవిధంగా ముదిరాజుల చిరకాల కోరిక బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ మల్లు దశ ఉద్యమకారుడు, తొలి అమరవీరుడు, విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన మహనీయుడు. వారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాదని ఆందోళన చెందుతూ వారి యొక్క టవర్ ఎక్కి వారి యొక్క సర్వేలతోనే కాల్చుకొని అమరుడైన పోలీస్ కృష్ణయ్యకు జోహార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్దలు కేశబైన శంకర్ ముదిరాజ్, వెలుగు యాదయ్య ముదిరాజ్, పాముల అశోక్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండెబోయిన రాములు ముదిరాజ్, గుర్రంపోడు మండల అధ్యక్షుడు జిల్లబోయిన యాదయ్య ముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ కోట్ల సైదులు ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోట్ల సునీతాదేవి ముదిరాజ్, గీతా ముదిరాజ్, చాంబ్లేడు గ్రామ పంచాయతీ మాజీ చాడ చక్రవర్తి ముదిరాజ్, బైరు బలరాం ముదిరాజ్, గుండెబోయిన లింగయ్య ముదిరాజ్, సిద్ధం వెంకన్న ముదిరాజ్, నిమ్మల సైదులు ముదిరాజ్, మర్రి శ్రీనివాస్ ముదిరాజ్, తోట మధు ముదిరాజ్, రాజు ముదిరాజ్, పాండు ముదిరాజ్ తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై ముద్రాజ్ ముద్రాజ్ ఐక్యత ఐక్యత రాజ్యాలు పక్కా జరిగితే ఇంకోళ్ళు వచ్చి వేసుకుంటారు. వేసిన పక్కా జరగాల. జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడు పోలీస్ కృష్ణయ్య గారు. మరి ఆ ఉద్యమంలో అతి ప్రజ్వలంగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి ఈ ప్రభుత్వాలు మరి తెలంగాణ గతంలో మొదటి పోరాటంలో 350 మంది చనిపోయినారు. మరి ఈ దశలో కూడా మరి మా ప్రాణాలను తీసుకుంటే తెలంగాణ వస్తుందని అనే నమ్మకంతో వారు సెల్ టవర్ ఎక్కి వారి యొక్క సొంత రివాల్వర్తో పోలీస్ కృష్ణ గారు తొలి అమరుడు అయినాడు. మరి వారి యొక్క మరి జ్ఞాపకార్థం స్మారకంగా మరి ఆ రోజుల్లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు పోలీస్ కృష్ణ గారు పేరు పెడతారని మరి హామీ ఇచ్చినారు. హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారు. మరి ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మరి పోలీస్ కృష్ణ గారిని వారి యొక్క అమర త్యాగ. నా పేరు వెలుగు యాదయ్య, గురంపూడు మండలాధ్యక్షుని, అధ్యక్షుని. కృష్ణయ్య గారు మన జాతి కొరకు ఆ రోజు తెలంగాణ రావడానికి చాలా ఆ స్వామి ప్రాణంగా పెట్టి కాల్చుకోవడం జరిగింది. అలాగనే ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు జిల్లాలకు కూడా తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గవర్నమెంటు పరంగా విగ్రహాలని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం వర్ధాంతిని గవర్నమెంట్ చేకూర్చాలని మేమందరం ముదిరాజు తరఫున డిమాండ్ చేస్తున్నాము.
ఈరోజు పోలీస్ కృష్ణయ్య అమరవీరులైనందుకు ఆయన తెలంగాణ కోసం మొట్టమొదట ఆయన ప్రాణత్యాగం చేసిన వీరుడు. శ్రీకాంతాచారి విగ్రహం పెట్టారు కానీ కృష్ణయ్యది విగ్రహం పెట్టలేదు ఇప్పటి వరకు. కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వమైనా తనకు ప్రతి జిల్లాల్లో విగ్రహం పెట్టించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఈరోజు డిసెంబర్ 1 తారీఖు నాడు మరి పోలీస్ కృష్ణయ్య ముదిరాజు గారు తన డ్యూటీలో ఉండి రివాల్వర్తో చనిపోయిన రోజు కాబట్టి అందరికీ బాధాపరంగా భావిస్తూ తెలంగాణ ముదిరాజు మహాసభ ఈరోజు వారిని వర్ధంతి కార్యక్రమం తీసుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో. నా పేరు వెలుగు రవి ముదిరాజ్, తెలంగాణ ముదిరాజు మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుని. మరి బీసీడీ నుంచి బీసీఏలోకి రావడానికి ఎంత పోరాటం చేస్తున్నామో అదేవిధంగా పోలీస్ కృష్ణయ్యని కూడా ఆయన విగ్రహం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, కనీసం ఈ తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ మలిదేశ ఉద్యమకారుడు పోలీస్ కృష్ణన్న ముదిరాజు గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నల్గొండ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద వారి చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాదని ఆందోళన చెంది వారు టవర్ ఎక్కి తన సర్వీస్ రివాల్వర్తోని కాల్చుకొని అమరుడైనందుకు కృష్ణన్న ముదిరాజు గారు ఆశయ సాధన కోసం వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపిస్తుంది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. యాదగిరిగుట్ట కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల వెంట తెచ్చుకున్న వాహనాలతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
विष्णु संकल्प वृक्ष ओम सहस्रारं स्वाहा कोपलोपाय रूपम ओम सहस्रारं स्वाहा चक्रम कुंदं कृपाणं परशुरामः वकुशंतं शक्ति शंकर गोलंदे व्यूहस्तेज चंद्रालंकारी अन्ये वपुजमले मंडले स्फुरांगम हस्ते वक्ते देवी ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక గిరిజన బాలుర వసతి గృహంలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 35 మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక గిరిజన బాలుర వసతి గృహంలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 25 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము సైతం నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. రాచూరి వెంకటసాయి గత సంవత్సరం 2 సార్లు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా సారథ్య బాధ్యతలు వహించడం జరిగిందని తెలియజేస్తూ రాచూరి వెంకటసాయి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు పొంది శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్కు సెలెక్ట్ కావడమే కాకుండా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడని తెలియజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రామ్రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తెలంగాణ ముదిరాజు కృష్ణయ్య పోలీస్కు 15వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో పట్టణ మత్స్యశాఖ అధ్యక్షులు బరిగే శ్రీనివాస్ ముదిరాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం తెలంగాణ ముదిరాజ్ కృష్ణయ్య పోలీస్కు 15వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో పట్టణ మత్స్యశాఖ అధ్యక్షులు బరిగే శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులు చనిపోవడం చూసి చలించిన పోలీస్ కృష్ణయ్య తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. వారి ఆశయాలు నెరవేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండ్ల యూనియన్ అధ్యక్షుడు యాట రాము ముదిరాజ్, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొన్నం బాలయ్య ముదిరాజ్, బండారి ప్రసాద్ యాట శివ ముదిరాజ్, గజ భిక్షపతి ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, కాసుల భాస్కర్ ముదిరాజ్, ఆర్ఎస్ సందీప్ ముదిరాజ్, యాట రవి ముదిరాజ్, మోతుకు శ్రీధర్ ముదిరాజ్, ఎద్దుల కరుణాకర్,
పెద్దబోయిన ఉపేందర్, చాగంటి ఎల్లయ్య, గురజాకుంట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్యకు, తెలంగాణ పోలీస్ కిష్టయ్యకు, తెలంగాణ సాయుధ పోరాట ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. అమరవీరుడు పోలీస్ కిష్టయ్యకు జోహార్, జోహార్. అమరవీరుడు పోలీస్ కిష్టయ్యకు జోహార్, జోహార్. అమరా హై పోలీస్ కిష్టయ్యకు, అమరా హై పోలీస్ కిష్టయ్యకు, పోలీస్ కిష్టయ్య ఆశయాలను, పోలీస్ కిష్టయ్య ఆశయాలను జై ముదిరాజ్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్న ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తెలంగాణ నా ఆత్మ బలిదానం వల్లనైనా రావాలి అనే సంకల్పంతో తన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈ డిసెంబర్ 1న అతని వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అతని వర్ధంతిని గవర్నమెంట్ తరఫున నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య గారికి నివాళులు అర్పిస్తూ మలిదశ ఉద్యమంలో ఈ పోలీస్ కిష్టయ్య చాలామంది బలిదానం చేసుకుంటున్నారని ఆవేదన చెంది తన రివాల్వర్తో తానే కాల్చుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో నా మరణంతోనైనా తెలంగాణ రావాలి, ప్రతి ఒక్కరూ నా తెలంగాణకు ముందుండి తెలంగాణకు అందాల్సిన సహకారాలన్నీ అందాలని ఆయన కాల్చుకొని చనిపోవడం జరిగింది. డిసెంబర్ 1న ఆయనే ఎలాంటి అవకాశాల ఆవేదనతోటి చనిపోవడం జరిగిందో ఆ ఆవేదనలన్నీ మేము నెరవేర్చామని ముదిరాజ్ తరఫున తెలియజేస్తున్నాం. డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించాలి, మరి గ్రాండ్గా ఆయనే అధికారికంగా జరిపించాలని కోరడం జరిగింది. ఉద్యమానికి కిష్టన్న మా ముదిరాజ్ ముద్దుబిడ్డ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. దానివల్లనే మాకు తెలంగాణ రావడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటే ముదిరాజ్ బిడ్డలందరూ ముందుకొచ్చి రాబోయే రోజుల్లో ముందుంటారని చెప్తున్నాం. ఈ ఆత్మహత్యను కూడా ప్రభుత్వం ప్రకటించి డిసెంబర్ 1గా ప్రకటించాలని గవర్నమెంట్ తరఫున చేయాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ముదిరాజ్ నుంచి ఏ అవకాశాలు ఉన్నా ఏ ఉద్యమానికైనా ఆలయం నుంచే మొదలుపెట్టి మేము రాబోయేలో ఉద్ధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మండల ముదిరాజ్ సంఘం నాయకులు పోలీస్ కృష్ణయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నాగార రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మండల ముదిరాజ్ సంఘం నాయకులు పోలీస్ కృష్ణయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నాగార రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కృష్ణయ్య ఆత్మహత్య మా ముదిరాజులకు ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కృష్ణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు పోతరబోయిన సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు యాటరాజు, మండల కార్యవర్గ సభ్యులు కాదరి లక్ష్మయ్య, బండారి అంకన్న, సొప్పరి రాజు, నల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. हमारा है पुलिस किस्ते हमारा है पुलिस किस्ते సాధిస్తాం కిస్టే గారి ఆశయాలను కిస్టే గారి ఆశయాలను తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిస్టే గారికి జోహార్. పోలీస్ కిస్టే గారికి తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిస్టే గారికి జోహార్. పోలీస్ కిస్టే గారికి సాధిస్తాం కిస్టే గారి ఆశయాలను సాధిస్తాం కిస్టే గారి ఆశయాలను. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి.
అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 20 కేజీల గంజాయిని పట్టుకున్న ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు. ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమన్న డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా చౌటుప్పల్లో 2K రన్ను ప్రారంభించిన మండలం విద్యాధికారి గురువారం. ఘనంగా మలిదశ తొలి అమరుడైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి వేడుకలు. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా పోలీస్ కృష్ణయ్య వర్ధంతి వేడుకలు. గుండాలం మండల కేంద్రంలో ఘనంగా పోలీస్ కృష్ణయ్య వర్ధంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.